హాయ్ హలో, మీ ఇంట్లో దిష్టి కోసం పెట్టిన గుమ్మడికాయ కుళ్ళిపోయిందా? దానిలో నుండి నీరు కారుతుందా? ఇది మంచి సంకేతమా లేదా బాధ కలిగించే విషయమా? చాలామంది ఇంట్లో దిష్టి తగ్గాలని గుమ్మడికాయ పెట్టుకుంటారు, కానీ కొన్ని రోజుల్లో కుళ్ళిపోయి నీరు కారుతుంది. ఇది చూస్తే భయపడాల్సిన అవసరం లేదు. చాలా కేసెస్లో ఇది న్యాచురల్ ప్రాసెస్ మాత్రమే. గుమ్మడికాయలో మాయిశ్చర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. కానీ మన నమ్మకం ప్రకారం దిష్టి ఎక్కువగా పడితే గుమ్మడికాయ ఫాస్ట్గా కుళ్ళిపోతుంది అంటారు. ఇంట్లో నెగటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసి ఇది డ్యామేజ్ అవుతుందని కొంతమంది నమ్ముతారు. కానీ నిజం ఏంటంటే వెంటిలేషన్ లేకపోవడం వల్ల కూడా ఇలా జరగచ్చు. లేదంటే ఆల్రెడీ సాఫ్ట్ అయిన కాయ వారడం వల్ల కూడా ఇలా జరగచ్చు. మరి దీనికి సొల్యూషన్? మీకు కూడా ఇలా జరిగితే ఏం చేయాలంటే ఆ గుమ్మడికాయని ఇమీడియట్గా బయటకు తీసేసి క్లీన్ చేసేయాలి. ఆ ప్లేస్ని కొత్త ఫ్రెష్ గుమ్మడికాయని పెట్టి మంచి పాజిటివ్గా దీపం వెలిగించండి. గుర్తుపెట్టుకోండి, భయం కాదు, మంచి ఆలోచన మరియు నమ్మకమే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. ఇలాంటి డివోషనల్ టిప్స్ కోసం మన దివ్య దర్శనం ఛానల్ని ఫాలో అవ్వండి.